హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిజిటల్ లాజిక్ డిజైన్స్ ఎవరైతే ఈ 2024లో మేజర్ కంప్యూటర్స్ కింద చూస్ చేసుకున్నారో వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్స్ అనే ఈ డిఎల్డి పేపర్ అనేది ఉంటుందమ్మా. ఈ డిఎల్డి పేపర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 5 యూనిట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో మనమైతే చూద్దాం. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ యూనిట్ వైజ్ అదేవిధంగా ప్రతి యూనిట్లో కూడా ఎస్ఏ క్వశ్చన్స్, ఎస్ఏస్తో పాటు షార్ట్స్ అనమాట. ఏవి ఎస్ఏల కింద అడగొచ్చు, ఏవి షార్ట్స్ కింద అడగొచ్చు అనే దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ద్వారా ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తయారు చేయబడ్డాయి అన్నమాట. ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు, మన యాప్ అనేది డిజైన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ యాప్లో ఏ సార్ అయితే డిజిటల్ లాజిక్ డిజైన్స్ సబ్జెక్ట్ని డీల్ చేశారో అతను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. క్లియర్గా ఇక్కడ ఏ క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నామో ఆ క్వశ్చన్స్ మాత్రం మీరు ప్రిపేర్ అయిపోతే 100% మంచి మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయొచ్చమ్మా. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మీరు కనుక నాకు ఓన్లీ పాస్ అయితే చాలు సార్, ఎక్కువ మార్క్స్ అక్కర్లేదు అనుకున్నప్పుడు మీరు సింపుల్గా ఎనీ 3 యూనిట్స్ ప్రిపేర్ అవ్వండమ్మా. 5 యూనిట్స్ ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు, ఓన్లీ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే సరిపోద్ది యాజ్ ఆఫ్ యువర్ చాయిస్. ఒకవేళ మన దగ్గర మీరు ఎవరైనా సరే కోర్స్ తీసుకుంటే మీకు ప్రతిదీ క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. క్లాసెస్ కూడా క్వశ్చన్స్ వైజు ఏవైతే ఎగ్జామ్లో పడే అవకాశం ఉందో ఆ క్లాసెస్ అన్నీ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నీట్గా. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ప్రజెంట్ అయితే ప్రతి యూనిట్ని నీట్గా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మీరు కనుక ఇంకా తీసుకోకపోతే మాత్రం తీసుకోండి. దాని గురించి మాట్లాడదాం. టాపిక్లోకి అయితే ముందు మనం వద్దాం. డిజిటల్ లాజిక్ డిజైన్స్కి సంబంధించి యూనిట్ 1లో ఉన్న ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఫస్ట్ చూడండి. ఆ తర్వాత యూనిట్ 2కి వెళ్దాం. యూనిట్ 1లో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్: బైనరీ, డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్. ఈ 4 సిస్టమ్స్ కోసం మీరు నేర్చుకోవాలి. సిస్టమ్ అంటే ఇక్కడ నెంబర్ సిస్టమ్ అమ్మ. బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, ఆక్టల్ అంటే ఏంటి, హెక్సాడెసిమల్ అంటే ఏంటి, కన్వర్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, అలాగే వాట్ ఆర్ ఆర్స్ అండ్ R-1's కాంప్లిమెంట్స్ ఎక్స్ప్లెయిన్. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్ కోడ్స్. ఓకే, ఎక్స్ప్లెయిన్ 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ నెంబర్స్ విత్ ఎనీ ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సైన్డ్ నెంబర్ రిప్రజెంటేషన్ ఇన్ బైనరీ ఫామ్. ఇవి మనకి యూనిట్ 1కి సంబంధించి ఎస్ఏస్లో అడిగే అవకాశం ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అర్థమవుతుందమ్మా? రైట్. నెక్స్ట్ మనం చూసినట్టయితే షార్ట్స్లోకి వెళ్దాం. షార్ట్స్లో మీరు చూడొచ్చు, సబ్ట్రాక్ట్ ద బైనరీ నెంబర్ అంటే 2 బైనరీ నెంబర్స్ ఇచ్చారు యూజింగ్ ద 2's కాంప్లిమెంట్. ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి ఎలా చేయాలి, మెథడ్ అనేది ఉంటుంది. సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, ఎడిషన్ ఎలా చేయాలి, 1's కాంప్లిమెంట్ అంటే ఏంటి, 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు సమ్స్. ఓకేనా? ఈ సమ్స్ అర్థం అవ్వాలంటే ప్రతిదానికి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీరు క్లాసెస్ తీసుకుంటేనే అర్థమవుతుంది. పీడిఎఫ్ ద్వారా అర్థమయ్యే అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే సమ్ము దాని యొక్క స్టెప్సే ఉంటాయి. ఓకే, బట్ ఆ లాజిక్ తెలియాలంటే మాత్రం వీడియో క్లాస్లోనే చెప్పడం కుదురుతుంది. అందుకోసమే మీలో చాలామంది వీడియో క్లాసులు పెట్టమన్నారన్న ఉద్దేశంతోనే మనం ఒక యాప్ని డిజైన్ చేయించి అంటే ఫ్యాకల్టీస్ని మనం తీసుకొని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి శాలరీస్ పే చేస్తూ మీ అందరికీ 100% కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం యాప్ని ఈరోజు తెచ్చాం. ఓకేనా? మీలో ఎవరైనా ఇంకా యాప్లో ఉన్న కోర్సెస్ తీసుకోకపోతే తీసుకోండి. మనం ఇచ్చే ప్రైస్ చాలా తక్కువ. ఇంకా డిగ్రీలో కొన్ని యాప్స్ ఉన్నాయి, వాళ్ళు పెడుతున్నారు, బట్ వాళ్ళు మినిమం 1000 దాకా ఛార్జ్ చేస్తున్నారు. బట్ మనదైతే చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, మనం ఇచ్చిన కంటెంట్ అనేది మీకు ఉపయోగపడకపోయినా, మేము మిమ్మల్ని ఏ విధంగా అయినా సాటిస్ఫై చేయకపోయినా కూడా మనీ రీఫండ్ కూడా నేను ఇస్తాను. ఎవరు ఈ మాట చెప్పరు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీతో జెన్యూన్గా ఉండడం నాకు ఇష్టం. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మాట వాడుతున్నాను అంతే నేను. ఓకేనా? మీకు కంటెంట్ రావడమే అక్కడ మన టార్గెట్ అంతే. అమౌంట్ పెట్టిన తర్వాత కంటెంట్ ఉంటుందా ఉండదా అనే భయం అయితే అస్సలు ఉండదు. మీకు ఎక్కడ ఏది నచ్చకపోయినా దాన్ని మనం రిజాల్వ్ చేస్తాం. మీకు ఉపయోగపడే విధంగానే అంతా ఉంటుంది అనమాట. ఎక్కడ ఏది బాగోపోయినా మనీ రీఫండ్ కూడా ఉంటుంది. మీరు ఎక్కడ కంగారు పడాల్సిన పని అయితే అసలు ఉండదు. ఆ పరిస్థితి తేవం మనం. రిఫండ్ అనే పరిస్థితి అసలు రాదు. ఎందుకంటే ప్రతిదీ మీకు ఉపయోగపడినప్పుడు రిఫండ్ అనేది అక్కడ ఆ పరిస్థితి రాదనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మీకు 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే షార్ట్స్లో క్వశ్చన్స్ అనమాట. కన్వర్ట్
ఒక నెంబర్ ఇచ్చారు, 8 అంటే ఆక్టల్లో ఉంది, డెసిమల్లోకి మార్చమంటున్నాడు. అలాగే థర్డ్ దాంట్లో కూడా ఒక 2 ఉన్నాయి, 4th వన్, 5th వన్, 6th వన్. ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్, డెఫినేషన్స్ అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. XS3 కోడ్, BCD కోడ్ ఇవన్నీ డెఫినేషన్స్, మిగతావి సమ్స్ అనమాట. సో ఇది యూనిట్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 2లోకి మనం వచ్చినట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం. సో లాజిక్ గేట్స్ అంటే ఏంటి, లాజిక్ గేట్స్ యొక్క ట్రూత్ టేబుల్స్ కూడా వెయ్యాలి. అలాగే యూనివర్సల్ గేట్స్ కోసం బూలియన్ ఆల్జీబ్రా అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషను. ఓకేనా. అలాగే కెనానికల్ అండ్ స్టాండర్డ్ ఫార్మ్స్ గురించి రాయమని అడిగారు అనమాట. ఆ తర్వాత డిస్కస్ అబౌట్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ కార్నర్ మ్యాప్. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సింప్లిఫై ద బూలియన్ ఎక్స్ప్రెషన్ అన్నారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇదంతా మీకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత షార్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇచ్చారు, 5 షార్ట్స్ ఇచ్చారు. డి మార్గన్స్ థీరం మీద, SOP POS ఫార్మ్స్ మీద, బూలియన్ ఆల్జీబ్రా ఇవన్నీ కూడా అనమాట. ఓకేనా. రైట్, ఇవి యూనిట్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. అండ్ మనం చూసుకున్నట్లయితే రైట్ చూద్దాం నెక్స్ట్ది యూనిట్ 3కి సంబంధించి చూద్దాం. యూనిట్ 3లో మీకు 3 ఎస్ఏలు అంటే బాగా ఇంపార్టెంట్ ఇవన్నమాట. ఏంటి, ఫుల్ యాడర్ విత్ డయాగ్రాము, 4-bit బైనరీ ప్యారలల్ యాడర్ ఆర్ సబ్ట్రాక్టర్ విత్ డయాగ్రామ్. అంటే 4-bit బైనరీ ప్యారలల్ యాడర్ అయినా సబ్ట్రాక్టర్ అయినా ఏదైనా సరే డయాగ్రామ్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. ఐ థింక్ అది 2 ఉంటాయి, 2 యాడ్ చేయాలంటే యాడరు అదేవిధంగా సబ్ట్రాక్టర్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫుల్ సబ్ట్రాక్టర్ విత్ ట్రూత్ టేబుల్. సో ట్రూత్ టేబుల్తో సహా మీరు ఫుల్ సబ్ట్రాక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అవి ఎస్ఎస్. షార్ట్స్కి వచ్చేసరికి మీకు హాఫ్ యాడర్ అంటే ఏంటి, హాఫ్ సబ్ట్రాక్టర్ అంటే ఏంటి, కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే ఏంటి, ఇలా ఇచ్చారనమాట. నాండ్ ఆర్ నార్ గేట్స్ కోసం ఇచ్చారు, బైనరీ ప్యారలల్ యాడర్ కోసం ఇచ్చారు. సో ఇవి మనకున్న 3 యూనిట్స్ అమ్మ. ఓకేనా. అండ్ మన కోర్సుకి సంబంధించి మీకు గనక డీటెయిల్స్ తెలియదు సార్ నాకు అని కనుక మీరు అనుకున్నట్టయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. మీరు అంటే నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు నాకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకున్న డీటెయిల్స్ అన్నీ, డౌట్స్ అన్నీ అంటే ఏ ఉన్నా కూడా దాన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ప్రతి కంటెంట్ని అప్పచెప్పే బాధ్యత నాకు ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ప్రతి పాయింట్ ఉన్నది, అన్నీ చూసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్పాల్సిన పని అయితే లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, యాప్ తయారు చేసింది కేవలం మీ అందరి కోసం మాత్రమే. దాన్ని ఉపయోగించుకుంటారన్న నమ్మకంతో మాత్రమే మేము ఈ డెసిషన్ తీసుకున్నాం. ఇంకా చాలామంది మీలో తీసుకోలేదు. తీసుకోండి, కంటెంట్ నేర్చుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. కోర్స్ ఈ సెమిస్టర్లో కొంచెం లేట్ అయితే అయ్యింది, ఎందుకంటే యాప్ డిజైనింగ్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను చేయడం చాలా పెద్ద విషయం కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. ఎందుకంటే వీడియో షూటింగు, ఎడిటింగ్ అన్నీ కూడా నేనే చేయాలి. సో దాన్ని బట్టి మనకు టైం పడుతుంది, ఫ్యాకల్టీస్ని తీసుకోవడాలి ఇవన్నీ. నెక్స్ట్ సెమ్ నుంచి మాత్రం మీకు ముందే ప్రతి కంటెంటు అంటే కెమిస్ట్రీ అవ్వచ్చు, స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మిగతా సబ్జెక్ట్స్ కూడా మనమే తీసుకుంటాం. ఇంకా కెమిస్ట్రీ కూడా మిగతా వాళ్ళకి ఎవరికైతే ఎగ్జామ్స్ అవ్వలేదు మీరు కంగారు పడొద్దు. ఇంకొక 2 to 3 డేస్లో కెమిస్ట్రీ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవడం, క్లాసులు స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా స్టాటిస్టిక్స్ కూడా మనమైతే స్టార్ట్ చేసేస్తున్నాం. మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. బట్ ప్రజెంట్ మన దగ్గర కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో 2 ఉన్నాయి, అలాగే మ్యాథ్స్ ఉంది. సో ఒకసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు తెలియలేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లేదు అంటే డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్ అని సెర్చ్ చేసినా మన లోగోతో యాప్ వస్తుంది. డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయ్యి చెక్ చేయండి ఎలా ఉన్నది, కంటెంట్ ఏంటి, మీకు ఏదైనా అందులో ఇది ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంది అనిపించినా చెప్పొచ్చు. అలాగే సార్ ఇవి ఏమైనా పేపర్ని యాడ్ చేయండి అన్నప్పుడు కూడా ఒక కొత్త పేపర్ చెప్పమన్నా చెప్పిస్తాను. సో ప్రతిదానికి మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకేనా. బట్ ఒకటి, కంటెంట్ నేర్చుకోండి, మార్క్స్ గెయిన్ చేయండి. నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నాను సార్ అనే ఒక పదం మీ నుంచి నేను వినడానికి చాలా ఇష్టపడతాను. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారని నమ్ముతున్నాను. ఓకేనా. రైట్. సో ఇది మనకు సంబంధించినవి అనమాట. నెక్స్ట్ చూద్దాం. రైట్. సో ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేద్దాం. ఏవైతే మన దగ్గర ఇంపార్టెన్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెన్స్లోకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఇంపార్టెన్స్
మనం 3 యూనిట్స్ అయితే చూడడం జరిగింది. ఇప్పుడు యూనిట్ 4 నుంచి కంటిన్యూ చేద్దాం ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎస్, ఇప్పుడు యూనిట్ 4లోకి వచ్చినట్లయితే డీకోడర్ అంటే ఏంటి, అదేవిధంగా 2/4 డీకోడ్స్, 3/8 డీకోడ్స్. సో ప్రతిదీ ఇక్కడ ఉన్నది. అలాగే ఎన్కోడర్ అంటే ఏంటి, ఆక్టల్ బైనరీ ఎన్కోడ్స్ అంటే ఏంటి, ప్రయారిటీ ఎన్కోడ్స్ అంటే ఏంటి, దాని యొక్క డిజైను, డీమల్టీప్లెక్సర్ అంటే ఏంటి, మల్టీప్లెక్సర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా సార్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్స్. ఇవి ఎస్ఏస్. ఆ తర్వాత షార్ట్స్లోకి వచ్చేసరికి మీకు ఇచ్చారు 3 ఇచ్చారు, ఎందుకంటే ఎస్ఎల్లో కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ యూనిట్ 5కి వచ్చినట్టయితే ఆర్ఎస్ ల్యాచ్ అంటే ఏంటి, దాని యొక్క కన్స్ట్రక్షన్ యూజింగ్ NAND అండ్ NOR గేట్స్, అలాగే కన్వర్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంట. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. సో యూనిట్ 5కి సంబంధించి మీకు 6 ఇంపార్టెంట్ ఎస్ఎస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత షార్ట్స్లోకి వచ్చినట్లయితే మీకు 7 షార్ట్స్ ఉన్నాయి అంతే. సో ఇవి మనకి టోటల్ 5 యూనిట్స్ అమ్మ. సో మంచి మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ 5 యూనిట్స్ చదవండి. సో మీకు ఎన్ని మార్క్స్ కావాలనేది మీకు తెలుసు కాబట్టి క్లారిటీగా ఇక్కడ ఇచ్చిన ఇంపార్టెన్స్ బట్టి చదువుకోండి. ఏ డౌట్ ఉన్నా నన్ను మీరు అడగొచ్చు, ఓకేనా. మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. 100% మార్క్స్ అయితే మీకు వస్తాయి, మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఆల్రెడీ మన ఛానల్లో మనం కంప్యూటర్ సి లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ పెట్టాం, ఓకేనా. అవి కూడా మీరు చూడకపోతే చూడండి. మ్యాథ్స్ మీద వీడియోస్ పెడుతున్నాం, చూడకపోతే చూడండి, ఓకేనా. ఇంకే డౌట్స్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.